జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్క్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పరిశ్రమలో ఉపాధి కల్పనే కూటమి లక్ష్యమని స్పష్టం. సిఐఐ సమ్మిట్ కి ముస్తాబవుతున్న విశాఖ నగరం. శరవేగంగా జరుగుతున్న సభా వేదిక సుందరీకరణ పనులు. ఉధృతమవుతున్న సినర్జీస్ కార్మికుల ఉద్యమం. బకాయి వేతనాలు సహా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రకాశం జిల్లా కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎస్ఎంఈ పార్క్ ని ప్రారంభించారు. పరిశ్రమలో ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా ప్రారంభించిన రెండవ విడత ఎంఎస్ఎంఈ పార్క్ గా కనిగిరి పారిశ్రామికవాడ భవిష్యత్తులో అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగానికి ముందు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పరిశ్రమలను వర్చువల్ సిస్టమ్ ద్వారా ప్రారంభించారు. పలువురు వ్యాపారవేత్తల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. కనిగిరి ప్రాంతాన్ని త్వరలో కనకపట్నంగా విరాజింపజేసే బాధ్యత తనదంటూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను భావితరాల ఉజ్వల భవిష్యత్ గురించి శ్రమిస్తున్నానని, చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి ప్రాంతాల్లోనే మంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తే ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేసుకోవచ్చని ఆయన సూచించారు. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ 6 ద్వారా ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు మన బిడ్డల భవిష్యత్తుని Industry, Government of India and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, the state has already attracted investments exceeding 117 billion US dollars. That's over 10 lakh crore rupees, creating potential employment for more than 8 lakh people. Today, November 11th, 2025, a landmark day for Andhra Pradesh. 8 major projects are being inaugurated today. రచన మనకి రుజువు చేస్తుంది. వారితో అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు, అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం. రియల్ టైంలో మానిటర్ చేశాం. చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు. 7వ తరగతి నుంచి
అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను. అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు. నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నగరంలో పలుచోట్ల జయంతోత్సవాలు నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ గుప్పెట్లో ఉన్న భారతదేశానికి విముక్తి కల్పించిన ముఖ్యమైన సమరయోధుల్లో ఆజాద్ ఒకరని, ఆయన చేసిన సేవలు మరువలేవని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషల్లో ప్రావీణ్యుడని తెలిపారు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. విద్యావేత్తగా ఆజాద్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేశారని, వాటినే నేటికి ఆచరిస్తున్నామని అన్నారు. ఆయన మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదనే విద్యా దినోత్సవాన్ని కూడా పెట్టినందుకు అందరికీ, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక సంస్కరణలతో పాటు ఇవాళ యూజీసీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్య ఎంత ఇంపార్టెంటో చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ రోజు ఆయన ఇచ్చిన సంస్కరణలే ఇవాళ మనందరం కూడా పునాదులుగా ఉన్నాయి. ఐఐటి కావచ్చు, యూజీసీ కావచ్చు, యూసీసీ మొత్తం ఏదైనా కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఆయన సంస్కరణలు ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన చేసినటువంటి మంచి పనులే ఇవాళ మన అందరం కూడా స్మరించుకునే విధంగా చేస్తున్నాయి. కాబట్టి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరం కూడా మా వంతు మేము కూడా కృషి చేస్తాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1958లో ఆయన పదించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు సమైక్యతావాది. భారతదేశం ఒకటిగా ఉండాలని, హిందూ ముస్లింలంతా కలిసికట్టుగా ఉండాలని, అప్పుడే భారతదేశం ఒక పటిష్టమైన దేశంగా ఉంటుందని ఆ రోజుల్లో ఆయన ఫైట్ చేశాడు. ఆయన అతి పిన్న వయసులోనే భారత కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన అనేక సంస్కరణలు, విద్యా పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన అలీగఢ్ యూనివర్సిటీని ఆంగ్లేయుల సహకారం లేకుండా
ఆయన స్థాపించారు అలీగర్ యూనివర్సిటీ. అలాగే ఈ దేశంలో ఐఐటీస్ రావడానికి ముఖ్య కారణం ఆజాద్ గారే. ఆజాద్ గారు జాతీయవాది. హిందూ ముస్లింలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా వెళ్ళాలని, భారతదేశ పురోభివృద్ధికి వీళ్ళంతా తోడ్పడాలని ఆయన కలగన్నారు. ఆయన గాంధీ మార్గాన్ని వెనుకొని శాంతియుతంగా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆజాద్ గారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఒక కారణంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మైనార్టీ సంక్షేమం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే మసీద్ సమస్యలు ఉన్నాయో, బెరియల్ గ్రౌండ్ సమస్యలు ఉన్నాయో, అలాగే ఏదైతే ఈ ఫంక్షన్ హాల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఎస్పెషలీ మన విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిమ్స్ అందరి సమస్యలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ సమస్యలకి పరిష్కారం ఇస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం నవంబర్ 10న జరుపుకునే ప్రపంచ టీకాల దినోత్సవం ద్వారా టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ క్లినికల్ హెడ్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ అన్నారు. జగదాంబ మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ టీకాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు టీకాల ప్రాముఖ్యతపై చేసిన స్కిట్ పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ పోలియో, చిన్నపాక వంటి భయంకరమైన వ్యాధులను నిర్మూలించడంలోనూ, అలాగే ప్రాణాంతక వ్యాధుల వల్ల కలిగే మరణాలు, అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు విశేషంగా సహాయపడుతున్నాయన్నారు. మహిళల్లో గర్భాశయ గవ్వ క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించడంలో కూడా టీకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు. ఇటీవల కాలంలో కోవిడ్ టీకా ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ రామ, సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ పీడియాట్రిషియన్లు డాక్టర్ అనిత త్రిపాఠి, డాక్టర్ విజయ్ కృష్ణ, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. రోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈస్ బేసికలీ to create awareness to the public as well as also to the healthcare professional. మనకి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యునైజేషన్, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్. అండ్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ గురించి చెప్పాలంటే లైక్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఇన్ మెడిసిన్. ఎందుకంటే మనం ఒక సింగిల్ ఇంజెక్షన్తో లైఫ్ లాంగ్ ఆ పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో మనం ఇప్పుడు వరల్డ్లో చాలా వరకు కొన్ని డిసీజెస్ మనం ఎరాడికేట్ చేయగలిగాం. అంటే చాలా డెడ్లీ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ పోలియో. సో ఇవి ఎరాడికేట్ చేయగలిగామంటే దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ. మనం కోవిడ్ టైంలో కూడా చూసాము హౌ ఇంపార్టెంట్ ద వ్యాక్సినేషన్ ఈజ్. సో మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉండడం వల్ల లైక్ ఆల్ ఆఫ్ అస్ వర్ ప్రొటెక్టెడ్ ఎగ్నెస్ట్ కోవిడ్. సో అయితే పర్టికులర్లీ పీడియాట్రిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ ఇన్ అవర్ ప్రాక్టీస్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ దీస్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ పీడియాట్రిక్ ప్రాక్టీస్. ఎందుకంటే మనం పిల్లల్ని స్టార్టింగ్ నుంచి మేము చూస్తాము అండ్ వ్యాక్సినేషన్ ప్రిడామినెంట్గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో వేస్తాం కాబట్టి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ క్లినికల్ వర్క్. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ గివెన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చింది. సో దాంట్లో చాలా వ్యాక్సిన్స్ ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ యాక్చువల్గా కిడ్స్కి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ డోస్ మనకి బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అక్కడ నుంచి 5 years వరకు మనకి వ్యాక్సిన్స్ చాలా వరకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. అయితే కొన్ని వ్యాక్సిన్స్ యాక్చువల్గా ఏంటంటే ఇందులో లేనివి, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో లేని వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. సో అవి మనం ఏంటంటే యాజ్ ఏ డాక్టర్స్, యాజ్ పీడియాట్రిషియన్స్ మేము వాళ్ళకి పేరెంట్స్కి సజెస్ట్ చేస్తాము. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి వాళ్ళు ఆ మిగిలిన వ్యాక్సిన్స్ కూడా వేయించుకుంటారు. And now these days actually government is putting lot of effort to improve the vaccination rates. ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఈవెన్ హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రాంలోకి తీసుకురావడానికి అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ ట్రైయింగ్ ఎ లాట్. సో వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ like safety of any human being. So basically to bring awareness, today we have conducted this particular program. Thank you very much. ఇయర్ థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్.
సార్ అంతా పీడియాటిక్స్ చెప్పారు. కానీ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ లైక్ టీడాప్ టీటీ వ్యాక్సిన్ మదర్ తీసుకుంటే బేబీకి టెట్నస్ రాకుండా ఉంటుంది. అలాగే ఈవెన్ అడల్ట్స్ ఇమ్యునైజేషన్ అంటే డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి 50 years తర్వాత ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసేది టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ వ్యాక్సినేషన్, వాటి యొక్క ఇంపార్టెన్స్. మనం ఎన్నో డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, పోలియోమైలైటిస్ అవన్నీ కంట్రోల్ చేయగలిసామంటే ఈ వ్యాక్సినేషన్ వల్లే. ఈవెన్ లైక్ కామనెస్ట్ మేము చిన్నప్పుడు చూసినప్పుడు కామనెస్ట్ ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉండేవి కాదు. లైక్ లూజ్ మోషన్స్ అనుకోండి, న్యూమోనియా అనుకోండి, దీస్ ఆర్ ద 2 కామనెస్ట్ కాజెస్ ఆఫ్ మార్టాలిటీ, అంటే పిల్లలకి డేంజర్గా ప్రాణాపాయం అయ్యేవి. అవి ఈ వ్యాక్సినేషన్ వల్ల అవన్నీ మనం అరికట్టగలం. అది దాని ఇంపార్టెన్స్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి వీటికి. చాలామంది భయపడతారు ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. కానీ చాలామంది కూడా పేరెంట్స్ వచ్చి అడుగుతారు, మా టైంలో ఇన్ని వ్యాక్సిన్స్ లేవు, ఇప్పుడు ఎందుకు ఇన్ని వ్యాక్సిన్స్ వచ్చాయంటే, ఇంతకుముందు మనకి ఓన్లీ టెలిఫోన్ ఉండేది, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఫర్ ఎవ్రీ డిసీజ్ నౌ ద వ్యాక్సినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ విల్ ప్రివెంట్ ద డిసీజ్. పెట్టుబడుల సాధన, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చెబుతూ అడుగులు ముందుకు వేస్తున్న కూటమి ప్రభుత్వం అత్యంత పటిష్టాత్మకంగా చేపట్టిన 2 రోజుల అంతర్జాతీయ భాగస్వామ్యుల సదస్సుకి విశాఖ సిద్ధమైంది. సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్ల వివరాల్లో మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్నటువంటి అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు అయితే కనుక ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరుగుతున్నటువంటి ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా అయితే కనుక సుమారు 410 ఒప్పందాలు, అదేవిధంగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల సాధన, దానితో పాటుగా సుమారు 8 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే మిగతా మంత్రులు కావచ్చు, అందరూ కూడా విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆహ్వానిస్తూ అనేక ఆహ్వానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో అయితే కనుక ఏర్పాట్లు సర్వేంగా జరుగుతున్నాయి. విశాఖ నగర అందాలను మరింత పెంచేందుకు గాను అందుకు అనుగుణంగా కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ సాగర తీరంతో పాటుగా విశాఖ నగర ప్రాంతాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభా ప్రాంగణం అయితే ఉన్నాము. అయితే ఏర్పాట్లన్నీ కూడా సర్వేగంగా కొన్ని వందల మంది కార్మికులతో అయితే కనుక జరుగుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా సాగిస్తున్నారు. ఇటు అధికారులు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు, ముందుకు సాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి సిఐ సమ్మిట్ అయితే కనుక తప్పనిసరిగా పెట్టుబడుల సాధన, అదేవిధంగా రూపకల్పన, అనుకున్న విధంగా కంపెనీల ఏర్పాటు కూడా చేసి తీరుతామని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తూతుబంధనంగా జరిగే సిఐ సమ్మిట్ కాదు ఇది. కంపల్సరిగా ఇచ్చిన హామీల ప్రకారం, చేసుకున్న ఎంఓయూల ప్రకారం ప్రతి ఒక్క పరిశ్రమ కూడా విశాఖ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా అయితే కనుక తమ కార్యాచరణ, అదేవిధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా రేపు అంటే 12వ తారీఖు సాయంత్రానికల్లా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి, సాయంత్రం కల్లా పరిపూర్ణమైనటువంటి సిఐ సమ్మిట్కి సిద్ధం కావాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంతటి భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి సమ్మిట్ తప్పనిసరిగా విజయవంతం అవుతుందని చెప్పి ఆశాభావాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి అతిథులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా తగిన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేదంటే వారికి వసతి సౌకర్యం, అదేవిధంగా భోజన సదుపాయంతో పాటుగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసేందుకైతే కనుక అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా చాలా నిష్కృతమైనటువంటి పరిస్థితులు నడుము కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ ఢిల్లీ బాంబు ఘటన కూడా దీనికి ఉదాహరణ చూసుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ మరింత బందోబస్తు పెంచేది అడుగులు ముందుకు వస్తుంది. నగర వ్యాప్తంగా కూడా జల్లెడ పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖను అందరూ కూడా ఇక్కడే విశాఖలోనే కేంద్రీకృతం చేసే విధంగా ఏర్పాట్లు అయితే కనుక ముమ్మరం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, వీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, తప్పనిసరిగా సిఐ సమ్మిట్ విజయవంతం అవుతుంది. అనుకున్న మేర అయితే కనుక సుమారు 410 ఒప్పందాలతో పాటుగా 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబట్టేందుకైతే కనుక తమ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్కగా జరుగుతున్నాయి. ఇటు భారీ స్థాయిలో భారీ సెట్టింగ్లు నడమైతే కనుక ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు సర్వంగా సుందరంగా చేస్తున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే విశాఖ సాగర్ తీరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే సింహాచలం కావచ్చు, లేదంటే అంటే వచ్చిన అతిథులు సింహాచలం వెళ్తారు, లేదంటే కొంతమంది అరకు ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా అయితే కనుక తీర్చిదిద్దుతూ సభాష్ అనిపించుకునే రీతిలో అయితే కనుక ఈ సిఐ సమ్మిట్ చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చూసినాం మనం విజువల్స్లో భద్రతా ఏర్పాట్లు అయితే కనుక చాలా పటిష్టంగా చాలా భద్రత నడుమైతే కాల్చుతున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్తో పాటు మిగతా ప్రత్యేక బలగాలు కూడా ఇప్పటికే రావడం జరిగింది. వచ్చి ఈ సభా ప్రాంగణమే కాదు విశాఖ నగర వ్యాప్తంగా కూడా జల్లెడ పట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేస్తూ తమ పనిలో అయితే నిమగ్నమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పోలీసులు కూడా సుమారు అందరూ కూడా ముమ్మరించడం, ఎక్కడ ఎవరికి డ్యూటీలు వేయాలన్న అంశం మీద కూడా ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్తో పాటు ఇతర ప్రధాన అధికారులు ముఖ్యమైన అధికారులందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖ నగరానికి వచ్చే రహదారులు ఏవైతే ఉన్నాయో అంటే ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు. ఎందుకంటే ఆసుపత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. అదేవిధంగా ప్రధాన రహదారికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి సమ్మిట్ తప్పనిసరిగా విజయవంతం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 410 ఒప్పందాలతో పాటుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనతో పాటు 8 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యంగా అయితే కనుక ఈ సమ్మిట్ భాగస్వామి సదస్సు విజయవంతం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, లేదంటే పోలీస్ శాఖ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తల మేర అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ తన జాగ్రత్తలు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నెల 14-15 తేదీల్లో జరిగినటువంటి సమ్మిట్ తప్పనిసరిగా ఉద్యోగాల సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అయితే కనుక పెట్టుబడుల సాధన అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని కొంతమంది ప్రముఖులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం 11వ తేదీన జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. రేపు సాయంత్రం అంటే 12వ తేదీ కల్లా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి. సభా ప్రాంగణంతో పాటు విశాఖ నగర సుందరీకరణతో పాటు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క అనుకున్న పని ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కూడా ప్రతి ఒక్కరు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరుగుతున్నటువంటి సభా ప్రాంగణ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. లవర్ బాయ్ రాజ్ తరుణ్ హీరోగా విడుదలైన తాజా చిత్రం చిరంజీవ సినిమా బృందం విశాఖలో సందడి చేశారు. చిత్ర విజయోత్సవ కార్యక్రమం విశాఖలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో ఓ హోటల్లో మూవీ టీం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ లాక్డౌన్ టైంలో తాను చేసిన ఒరే బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయి అశేష ప్రేక్షాదరణ పొందిందని గుర్తు చేశారు. ఇప్పుడు చిరంజీవ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయిందని, ఆహా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరారు. సాధారణంగా సినిమాకు అందరం పడే కష్టం కన్నా డైరెక్టర్గా అభి తామందరికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడని తెలిపారు. అలానే మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాల అర్హుడని అన్నారు. ఈ సినిమాలో తనతో పాటు నటించిన కిరీటి, సంజయ్ కృష్ణ వంటి కో స్టార్స్ ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ అభినయ్ కృష్ణ మాట్లాడుతూ 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నానని, 10-12 ఏళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నానని, ఇప్పుడు మంచి బ్రేక్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏదైనా మంచి కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కమర్షియల్ సినిమా అని, అది జార్జ్ రెడ్డి సినిమా చేశాడు కదా, శాండీ అని అబ్బాయి, నేను తను కలిసి చేస్తున్నాం. అండ్ నాకంటే 2, 3, 4 అనేది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదు. నాకు కథ నచ్చింది, ఎక్సైట్ అయినంటే నేను చేసేస్తాను. ఏ సినిమా చేసినా సరే అది అందరికీ నచ్చాలనుకునే చేస్తాను. బట్ అక్కడ దాకా ముందు ఏంటంటే విన్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఐ గో ఫార్వర్డ్. అండ్ అక్కడి నుంచే అంతా కష్టపడి చేస్తాను సినిమా అంతా కూడా. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇది నచ్చింది, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి, ఈవెన్ యుఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి.
మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి సినిమా చేశారు అండ్ సెకండ్ పార్ట్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది. అండ్ అలాగే ఇది ఓటీటీ సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలామంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవ. అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వితిన్ 2-3 డేస్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ వైజాగ్లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ కూడా రాబోతున్నాం. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం త్వరలోనే. ఓటీటీకి అనుకున్నాం ఫస్ట్ నుంచి సినిమా, అయితే మధ్యలో బాగా వస్తుంది కదా సినిమాని తీసుకెళ్ళి మనము థియేటర్లో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన అనుకున్నా కూడా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకున్నాం కాబట్టి ఆహాలో ఈ క్వాలిటీతో ఒక మూవీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఓటీటీ పెట్టి ఒక మనిషి లైఫ్ గురించి, మన చుట్టుపక్కల ఉండే మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో ఒక పుణ్యాత్ముడి గురించి అనేది, అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది పంపించారు నాకే, అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి. సో మా సినిమాలో ఉన్న బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక లక్కీ సింబల్ అన్నట్టు. విశాఖ నగరంలో చేపట్టే అభివృద్ధి సుందరీకరణ పనులు కేవలం నగరంలో జరగనున్న 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు కోసమే కాకుండా రానున్న వివిధ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండేటట్లు దీర్ఘకాలం ఉండేలా ప్రణాళికలు చేసి పనులు చేపట్టడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ పేర్కొన్నారు. ఆర్కే బీచ్ లో ఎక్కువ కాంతి వచ్చే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు బీచ్ శాండ్ పూల్స్ నిర్మాణ పనులను పార్క్ హోటల్, సిరిపురం జంక్షన్ల మీదుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు జరుగుతున్న రోడ్లు, ఫుట్పాత్లు, పెయింటింగ్లు, లైటింగ్, పచ్చదనం, అభివృద్ధి, సుందరీకరణ పనులను సుడిగాలి పర్యటన చేసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలన్నారు. ఈ పరిశీలన అనంతరం భాగస్వామ్య సదస్సు పనులపై మీడియాతో మాట్లాడారు. నగరంలో గత 3 నెలల నుండి జీవీఎంసీ యంత్రాంగం చేపట్టిన నగర అభివృద్ధి, సుందరీకరణ పనులు దాదాపు 95% పూర్తయ్యాయని వాటి వివరాలు తెలియజేశారు. మనకి విశాఖపట్నం సిటీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అరేంజ్ చేయబోతున్నాము. దీని భాగంగా లాస్ట్ ఆల్మోస్ట్ 3 months నుంచి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ క్రితం ఈ సిటీకి బ్యూటిఫికేషన్ చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే ఏవైతే అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో బ్యూటిఫికేషన్ చేసిన దానికి, అది ఓన్లీ సిఐఐ సమ్మిట్ వరకు కాదు, ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ వచ్చేలాగా మేము సెలెక్ట్ చేసాము. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 90 to 95% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. దాంట్లో రోడ్ సంబంధించి కానీ, కొత్త రోడ్ ఫార్మేషన్స్ కానీ, అదేవిధంగా మీడియం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా గ్రీనరీ సంబంధించి కానీ, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ, స్ట్రీట్ స్కేపింగ్ సంబంధించి కానీ, పెయింట్ వర్క్ సంబంధించి అన్నీ కూడా కవర్ చేస్తూ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా స్ట్రెంథన్ చేయమని, మరీ ముఖ్యంగా మనకి బీచ్ రోడ్ ఈ సిటీకి ఐడెంటిటీ కాబట్టి, మన ఈ సిటీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. బీచ్ రోడ్కి వచ్చేసరికి బీచ్ రోడ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా బీచ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. ఈ లాస్ట్ 3 months నుంచి జీవీఎంసీ ద్వారా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని పబ్లిక్ హెల్త్ నుంచి కానీ, ఇంజనీరింగ్ సంబంధించి కానీ, హార్టికల్చర్ కానీ, జోనల్ కమిషనర్స్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో బీచ్కి వచ్చేసరికి 24/7 శానిటేషన్ వచ్చేలాగా, అదేవిధంగా డ్రైన్స్కి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేలాగా, బీచ్ రోడ్కి కొత్త రోడ్ ఫార్మేషన్ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేయడం కానీ, లైట్స్ పెట్టడం కూడా మేము చేయడం జరిగింది. కొన్ని జంక్షన్స్ కూడా కొత్తగా డెవలప్ చేశాము. మీరు చూస్తుంటారు సిటీకి లాస్ట్ ఒక 1 month నుంచి కొన్ని జంక్షన్స్ కూడా మనకి కొత్తగా వచ్చినాయి. ఆ జంక్షన్స్లో కూడా ఒక సైంటిఫిక్గా ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్న ట్రాఫిక్కి ఏ విధంగా బెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి,
రూట్ అన్నీ కూడా ఫైనల్ చేస్తూ జంక్షన్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త డివైడర్స్ కూడా పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ద బీచ్ రోడ్, అదేవిధంగా ఏయూ గ్రౌండ్స్, అదేవిధంగా జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న అన్ని స్ట్రెచెస్ కూడా దాదాపు 26 స్ట్రెచెస్ ఒక 5 కేటగిరీస్ క్రితం రోడ్ ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మేము జస్ట్ ఈ రోజు వరకు వర్క్ చేయడం కాదు, ఫస్ట్ టైం ఇప్పుడు డెవలప్ చేసాము కాబట్టి దానికి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా మేము ఎన్షూర్ చేస్తాము. 50 రోజుల్లో మీరు చూస్తారు ఐఎఫ్ఆర్ కూడా మాకు వస్తుంది, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఇక్కడ వస్తాయి. ఖచ్చితంగా సిటీకి కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ తయారవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఒక 1 year 2 years మెయింటెనెన్స్ కూడా మేము ఎన్షూర్ చేస్తాము. రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువతకు బంగారు భవితకు వేదిక కానుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమల తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక కాబోతూ ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన కోసం ఈ విశాఖలో జరిగే సిఐఐ సదస్సుని మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తానండి. దువ్వాడ విఎస్ఈజెడ్ లో ఉన్నటువంటి సినర్జిస్ కంపెనీలో పనిచేస్తున్న 600 మంది కార్మికులకు యాజమాన్యం బకాయి ఉన్న 6 నెలల జీతాలతో పాటుగా బోనస్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత కార్మికులు తమ కుటుంబాలతో కలిసి దువ్వాడ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమానికి మద్దతుగా వైఎస్ఆర్టీయూసీ ట్రేడ్ యూనియన్ జోనల్ ఇన్ఛార్జ్ పివి సురేష్, జిల్లా అధ్యక్షులు రాయపురెడ్డి అనిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వేతనాలు అందకపోవడంతో తమ జీవనం ఆగమ్య గోచరంగా ఉందని, అధికారులు యాజమాన్యానికి అనేక మార్లు తమ పరిస్థితిని వివరిస్తూ మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లామని, ఆయన కూడా పెద్దగా స్పందించలేదని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ కంటతడి పెట్టుకున్నారు. నిరసనలో సినర్జిస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, సెక్రటరీ దాసు, యువి అప్పారావు, డిఆర్ఎం రెడ్డి, దేవర సత్యబాబు, పోతల రమేష్, సిహెచ్ ఈశ్వరరావు, రమణ, కాళీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 2016 నుంచి 2018 వరకు కంపెనీ బాగానే లావాదేవీలన్నీ బాగానే ఉండేవండి. గత 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇబ్బంది పెట్టడం అంటే మామూలు ఇబ్బంది కాదండి. ఒక పిఎఫ్ గురించి అవ్వచ్చు, బోనస్ల గురించి అవ్వచ్చు, మేము ఈ స్ట్రైక్ చేస్తే అనుకోవచ్చు, కానీ కాదండి. నిరసన ఓన్లీ శాలరీల గురించి మేము ఈ నిరసన చేస్తున్నాం. శాలరీలు అంటే 1 నెల 2 నెలలు కాదండి, 7.5 నెలలు. ఒక జేఈలు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, మానట సాదా ఆపరేటర్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా జీతాలు ఇవ్వాలండి. ఈ జీతాల గురించి అని చెప్పేసి మేము 50 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నాం. అయినా సరే ఏ నాయకులు కూడా మాకు అపోజిషన్ వాళ్ళు రకరకాల వాళ్ళు వస్తున్నారు తప్ప టీడీపీ నుంచి అయితే ఏ ఒక్కరు కూడా స్పందించలేదండి. అలాగని మేము భర్త గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. భర్త గారు అయితే మా ఫ్యామిలీ మెంబర్ ఆవిడ ఎటువంటి నేనైతే చేయలేను, ఏదో విధంగా ఇస్తారులేండి, మీరు వెళ్ళి డ్యూటీలు చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. అలా ఎలా అవుతుందండి? మేము అడిగింది జీతాలు మాత్రమే అడుగుతున్నాం. పిఎఫ్లు, బోనస్లు స్పాట్లో చెల్లించాలని చెప్పేసి ఏ ఒక్కరూ అడగలేదండి. మా జీతాలు మాకు కావాలని చెప్పేసి మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నానంటే, సరేలేండి ఏదో చేద్దాం అది ఇది అని చెప్పడమే జరిగింది తప్ప ఎటువంటి స్పందన కూడా అటు నుంచి లేదండి. అందుకని మీ మీడియా ద్వారా ఇది ప్రభుత్వం వరకు
అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట, ఈ మీడియా ద్వారా అక్కడి వరకు అందించి మాకు మంచి చేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటారు. శాలరీలు రాకపోవడం సంవత్సరం నుంచి మేము ఇలాగే పోరాడుతున్నాం. మాకు ఏదో పోరాడినప్పుడల్లా ఒక నెల శాలరీ వేయడం, మిగతాది పని చేయించుకోవడం తప్ప మాకు యాజమాన్యం నుంచి ఎటువంటి శాలరీలు మాకు రావడం లేదు. మాకు పెండింగ్ శాలరీస్ 5.5 నెలలు, 6.5 నెలలు, కొందరికి 9 నెలలు, పై స్థాయి వరకు ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి భరోసా కల్పించకుండా మా యాజమాన్యం రోడ్డు మీద బయట కూర్చోబెట్టింది సార్. వాళ్ళు మాతో చర్చలు కూడా జరపట్లేదు సార్. ఇప్పటికి 32 రోజులు కూర్చున్నాం సార్. ఇక్కడ 32 రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తుంటే ఎవ్వరు కూడా రాకుండా మాకు సాయం చేయకుండా ప్రభుత్వం కూడా మాకు కన్నెత్తి కూడా చూడట్లేదు సార్. ప్రభుత్వం కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు మేము ఓట్లు వేసాము, వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేస్తారనుకుంటే వాళ్ళ ద్వారా చేయట్లేదు సార్. జిఎస్ఎల్ ఆఫీస్కి వెళ్ళడం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, ఎక్కడెక్కడైనా తిరుగుతున్నాం సార్. మేము తిరగడమే తప్ప చెప్పులు అరిగిపోతున్నాయి, మా కడుపులు మాత్రం నిండట్లేదు సార్. మాకు రావాల్సింది ఇవ్వండి అని అడిగినా ఇవ్వట్లేదు సార్. బోనస్లు కూడా ఇవ్వట్లేదు సార్. మాకు 9 సంవత్సరాల నుంచి బోనస్లు రాలేదు. మా దగ్గర పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసుకున్నారు, అవి కూడా ప్రభుత్వాలు చెల్లించట్లేదు. మా దగ్గర కట్ చేసుకున్న డబ్బులు కూడా. తర్వాత ఇక్కడ రిటైర్ అయిపోయిన టైం అయిపోయినా సరే వాళ్ళకు కూడా ఎటువంటి పరిష్కారం చూపించట్లేదు, సెటిల్మెంట్ చేయట్లేదు. తర్వాత ఒమ్మన్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు కష్టపడిన డబ్బుల్లో 9 నెలల డబ్బులు సార్. అక్కడ డబ్బులు ఇక్కడ ఇస్తారని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇవ్వలేదు సార్ వాళ్ళకి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకే సెటిల్మెంట్ చేయట్లేదు. చాలామందికి అన్యాయం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని యాజమాన్యం అడిగాం. ఏమంటే డబ్బులు లేవు, ఎవరైనా ఇన్వెస్టర్ రావాలా, పెట్టుబడి పెట్టాలా అంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసి మాత్రం మాకు ఇవ్వట్లేదు సార్. మాకు అన్యాయం జరుగుతుంది. మీ ప్రభుత్వం ద్వారా ఒకటే అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. కనీసం సీఎం గారు మీరైనా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నేను గత 18 సంవత్సరాల నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్నాం. మేము 50 రోజుల నుండి నిరసన చెప్తున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళా మా నిరసనకి ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే అట ప్రభుత్వం గవర్నమెంట్ సైడ్ కూడా వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నెక్స్ట్ జేసీఎల్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళా కూడా మాకు ఎవరు స్పందన లేదండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, గవర్నమెంట్ కంపెనీ కాదు, ఇది ప్రైవేట్ కంపెనీ. మీరు బయట ఉన్నారు, 600 మంది బయట ఉన్నారని చెప్పండి. 600 మంది కాదు కదా, 2000 మంది ఉంటే నాకేంటి? ఒక ఎంపీ ఉండి ప్రజాప్రతినిధి అయి ఉండి అలా అనొచ్చండి. ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే 1,00,000 ఓట్లతో గెలిపించాం, ఆయన కూడా స్పందించట్లేదు. ఈ రోజు పిల్లెట్టి 6x3 2400 మంది కుటుంబాలు ఇక్కడ నిరసనగా 50 రోజుల నుండి మేము నిరసనగా పోరాడుతున్నాం. మా జీతాలు లేవు, జీతభత్యాలు లేవు, ఏటీ లేవు. కనీసం ఉమా నుండి పిల్లలు వదిలేసి వాళ్ళు ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేస్తారు 2 సంవత్సరాలు, వాళ్ళకు కూడా జీతాలు లేవు. కాళ్ళు చెయ్యి రాక రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళకు కూడా వేదన చెల్లించలేదు. చేతి చేయండి లేదా మానేయండి, ఇంకో నెల చేయండి, 2 చేయాలి, అలా పొడిగించుకు వెళ్ళిపోతారు. కానీ మా ఎందుకు దయించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారు ఎందుకు భయపడుతున్నారంటే స్కూల్ ఫీజులు చెల్లించిన నానా ఇబ్బందులు పడతారు. 1 నెల 2 నెలలు అద్దెలు కట్టితే వాళ్ళకుంటారు. కనీసం 5 నెలల కంటే అద్దెలు ఇవ్వకపోతే వాండర్స్ ఒప్పుకుంటారంటే ఎక్కడెక్కడో ఇన్ని బతుకు తిరుగుంటూ వచ్చాం, అద్దె కొంపలు ఉన్నాం. ఈ రోజు స్కూల్ ఫీజులు కట్ట ఉన్నాయి, కానీ ఎగ్జామ్స్ టైము ఫీజులు కట్టకపోతే ఎగ్జామ్ రాయనెత్తారండి. ఎవరు కూడా మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా కలెక్టర్ గారు అంటారండి, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎంపీ గారు ఫోన్ చేస్తే మీరు రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం. అదేంటంటే సమాధానం? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, మీడియా రూపంలోని గవర్నమెంట్ కైనా ప్రభుత్వం కైనా దయచేసి కనిపించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్క్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పరిశ్రమలో ఉపాధి కల్పనే కూటమి లక్ష్యమని స్పష్టం. సిఐఐ సమ్మిట్ కి ముస్తాబవుతున్న విశాఖ నగరం. శరవేగంగా జరుగుతున్న సభా వేదిక సుందరీకరణ పనులు. ఉధృతమవుతున్న సినర్జీస్ కార్మికుల ఉద్యమం. బకాయి వేతనాలు సహా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.